పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే. మొత్తం దేశవ్యాప్తంగా ఇటు పెద్ద ఎత్తున ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి అలాగే మహిళా రిజర్వేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ అంటుంది. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మనతో పాటు, రాజ్ కుమార్. మాట్లాడదాం ఈ వ్యవహారం పైన. ఏం చెప్తారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలను ఫూల్స్లా చూస్తుంది. ఎందుకనంటే ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దాని పేరున దాని వెనకాల డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించుకోవడానికి వారు చేసిన కుట్ర ఇది. ఈరోజు దానిని శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు పార్లమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో సౌత్ ఇండియా నాయకులంతా కలిసి, ముఖ్యమంత్రులంతా కలిసి ఈరోజు దాన్ని అడ్డుకున్నారు. ప్రతిపక్ష నాయకులంతా వాళ్ళు అడ్డుకున్నారు. లేకపోతే ఈరోజు దేశ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసి దక్షిణ భారతదేశానికి ఈరోజు నరేంద్ర మోడీ చరిత్రలో ఎప్పుడు లేని ఒక ద్రోహాన్ని తలబెడితే ఈరోజు దాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్ కాదు, దాని వెనకాల ఉన్న డీలిమిటేషన్ బిల్. దాన్ని అడ్డుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశం యొక్క ఏదైతే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెప్పినాయి. ప్రధానంగా తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలుగా, మా తెలంగాణ రాష్ట్రంలో పుట్టినోడు ఎవడైనా కూడా మమ్మల్ని ఏదైనా మాట అంటే పడతాం. కానీ ఈరోజు వాడెవడో పక్క రాష్ట్రపోడు మా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని, మా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అపహేళన చేసే విధంగా ఆ యొక్క శత్రుదేశమైన పాకిస్తాన్ తోటి పోల్చడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడైతే ఆ తేజస్వి సూర్య అనే ఒక పిచ్చి వెధవ మాట్లాడిన మాటల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వానికి బుద్ధి ఉంటే పార్లమెంటులో జరుగుతున్న చర్చ ఏంటి, ఒక దక్షిణ భారతదేశ ఎంపీగా వాడు మాట్లాడిన మాటలేంటి? నిజంగా వాడు దక్షిణ భారతదేశంలో పుట్టుంటే వాళ్ళ లోపల పారేది దక్షిణ భారతదేశం రక్తమైందుంటే పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ చేస్తున్న ఈ యొక్క డీలిమిటేషన్ ద్రోహాన్ని వాడు అడ్డుకొని మాట్లాడాలి. కానీ తెలంగాణ రాష్ట్రం గురించి తీయడం అనేది వాని యొక్క అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనం. ఎట్లా చూస్తారు అంటే పాకిస్తాన్తో తెలంగాణను పోల్చడం ఎట్లా చూడొచ్చు? అదే అంటున్నా కదా, తెలంగాణ రాష్ట్రం అంటే ఎంతోమంది నిజాములను తరిమికొట్టిన గడ్డ. మా యొక్క అస్తిత్వం కోసం, మా యొక్క ఆత్మగౌరవం కోసం మేము ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, మా యొక్క పదవులను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం కొట్లాడినాం. విద్యార్థుల కారు నుండి, యువకుల కారు నుండి, పెద్దలు చిన్నలు అందరం ఏకమై రోడ్డెక్కి ఈరోజు స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నాం బిడ్డ. దాన్ని అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడితే తేజస్వి సూర్య నిన్ను బెంగళూరు వచ్చి కూడా తంతం. ఎందుకనంటే మా రాష్ట్ర అస్తిత్వాన్ని నువ్వు అగౌరవపరుస్తావా? మమ్మల్ని, మా యొక్క రాష్ట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరుస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏ పార్లమెంట్లో అయితే మా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడినావో బిడ్డ, అక్కడే నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే అప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిన్ను తరుముతారు. నువ్వు ఎక్కడున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక శత్రువుగానే మిగిలిపోతావు. బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున ఖండించలేకపోతుంది. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా పెద్దగా స్పందించని పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈరోజు మీకు పదవులు ఇచ్చింది, ఈరోజు మిమ్మల్ని ఎంపీలను చేసింది నరేంద్ర మోడీ కాదు, ఆ యొక్క నార్త్ ఇండియా ప్రజలు కాదు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తేజస్వి సూర్య అనే ఒక విధవ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే అదే సభలో ఉన్న మీరంతా కూడా ఈరోజు చేతులకు గాజులు దొడుక్కున్న ఒక కొజ్జగాళ్ళలాగా ఉన్నారు. మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలైతే, మీ యొక్క ఒంట్లో పారేది తెలంగాణ రాష్ట్రం రక్తం అయితే, మీరు ఈ తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టితే బిడ్డ వాన్ని మీరు గల్ల పట్టుకొని అడగండి. అదే పార్లమెంట్లో క్షమాపణ చెప్పియండి. లేకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే గెలిపించినరో వాళ్ళే ఓడగొట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒక చాతగాని దద్దమ్మలుగా చూస్తారు. ఈరోజు పదవులు ఇవాళ ఉంటే రేపు ఉండయి. మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటేనే ఎంపీలైనరు, కేంద్ర సహాయక మంత్రులైన తప్ప ఆ యొక్క భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియా నాయకులు మీకు ఇవాళ మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు కాలేదు. పదవుల గురించి తెలంగాణ రాష్ట్రాన్ని
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రం దృష్టిలో, రాష్ట్ర ప్రజల దృష్టిలో మీరు ఒక ద్రోహులుగా మిగిలిపోతారు. ఇప్పటికే రాష్ట్రానికి మీ వల్ల ఏ లాభం లేదు, అయినా కూడా ఎవడో రాష్ట్రం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు మౌనంగా ఉండడం అని మీ యొక్క చేతగాని తనానికి, మీ యొక్క స్వార్థపు గుణానికి నిదర్శనం.